తగ్గించాను పంచాయతీ సర్పంచ్ గారు కాశీ విశ్వనాథన్ గారు జయప్రకాష్ నారాయణ గారి కూర్చోబెట్టి మీ అందరి కర్తవ్యాల మధ్య థ్యాంక్ యూ విశ్వనాథన్ గారు కూర్చోండి. రాష్ట్ర రీసోర్స్ పర్సన్ ప్రొఫెసర్ డి విష్ణుమూర్తి గారిని సాధారణంగా మన గ్రామ ప్రజలందరి మధ్య వీరిపైకి ఆహ్వానిస్తున్నాం. లోక్సత్తా పార్టీ కన్వీనర్ తమ్మినేని అన్నమయ్య గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అయితే మనందరికీ తెలుసు జయప్రకాష్ నారాయణ గారంటే రైతు నాడు, రైతే పక్షపాతి అని మనందరికీ తెలుసు. అయితే రైతులు ఇప్పుడు మనం ఇబ్బంది పడుతున్నాం, రైతులు మట్టి తింటున్నాం, మట్టి కలుస్తున్నాం. రైతే రాజంటున్నారు. ఏ నాయకులు వచ్చినా, ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతులకి మాత్రం ఏ ఉద్యోగాలు మాత్రం లేదు. రైతు సమస్యలు రాను రాను మట్టి కలిసిపోతున్నాయి. రైతులు పండించే పంటకు నష్టపోవడం మాత్రమే ఏమీ లేదు. మట్టి కన్నులే మిగులుతూ ప్రదేశమైనటువంటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కానివ్వండి ఎవరు కూడా రైతులు పట్టించుకోవడం లేదు. కాబట్టి 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. కానీ తెలంగాణ రాయలసీమ వరకు రైతులకే వచ్చింది. కానీ మన కోస్తా జిల్లా వారికి మాత్రమే స్వాతంత్రం ఇంకా రాలేదు. పోరాడండి, ఎవరైనా వస్తారు, పోరాడాలి. సమస్యాత్మకమైనటువంటి గ్రామాలుగా తీర్చిదిద్ది సమస్యలను పరిష్కరించుకొని రైతులు అంటే ఒక సాంఘిక కట్టుబాట్లు, సాంఘిక విప్లవాన్ని పోరాడి దాన్ని మనం ప్రతి దగ్గర ఒక కలెక్టర్ దగ్గర, ఒక కలెక్టరేట్ దగ్గర, ఒక జిల్లా పరిషత్ దగ్గర మనం ప్రతి దగ్గర కూడా రైతులు 10 మంది ఏకమై సమస్యలు మనం ఆ దృష్టిలో పెట్టి ఈ సమస్యలు ఉన్నాయని మనం నిర్ణయించుకుంటారు. ఎమ్మెల్యే అయ్యాక మినిస్టర్ కావాలి, ఆ మినిస్టర్లో హోమ్ మినిస్టర్ కావాలి, లేకపోతే ఆర్థిక మినిస్టర్ కావాలి, దేవుడు మినిస్టర్ కావాలి. ఇలా పోరాటం బాగా ఎవరో పట్టించుకోలేదు. కాబట్టి దయించి మనకి రైతులకి ఎన్నో సమస్యలు అనేవి మనం
పండించే ధాన్యాలకు కానీ మనం పండించే పంటకు కానీ దానిలో ఏమీ గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదు. కాబట్టి మన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మనకి ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ మన ఆంధ్ర సంబంధంలో స్వర్గీయ శ్రీ బుద్ధేశ్వర రాజగోపాలరావు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ స్థాపించారు. ఆ షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి పక్క రైతుల వల్ల సరిగేసుకుని దాని మీద జీవనోపాధి గడిపేవాళ్ళు ఇప్పుడు పూర్తిగా ఒడి మీద ఆశ పెట్టుకునే రైతులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మా పంచాయతీ 2000 జనాభా 1755 వాటర్స్. తర్వాత నేను చెప్పవలసిన ఎక్కువగా లేదు. మన డాక్టర్ తిరుపతి సాగర్ గారు మాట్లాడుతున్న రైతుల ఉద్దేశించి ఆయన మరి మన అందరూ చెప్పనట్లేదు. ఆయన గురించి మరి అయినప్పటికీ అక్కడ టైం పెట్టుకుని మన చిన్న గ్రామం చిన్న పంచాయతీ వచ్చారంటే అప్పుడు మనం ఎప్పుడు జనం కూడా మనం మనలో మీ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నేను ఉపన్యాసం ఇవ్వడం కోసం రాలేదు. ముందు నేను కోరేదంటే ముగ్గురు రైతులు క్లుప్తంగా మీరు అసలు ఏం పంట వేస్తున్నారు, మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఏ రేట్ వస్తుంది, కూలీ ఖర్చు ఎట్లా అనే కొంచెం పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఒక్కో జిల్లాలో ఒక రీతి ఉంది. ఎవరు వస్తారు ముందు? లోక్సత్తా నాయకులు జయప్రకాష్ నారాయణ గారు మా గ్రామానికి ఈ మారుమూల గ్రామంలో అడిగటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంత దక్షరాజకీయ నాయకులు జాతీయ నాయకులు వచ్చి మా గ్రామంలో అడిగటం మాకు ఎంతో అదృష్టం. మేము గొడవ జన్మలో చేసుకుని చూపుతాం. అయితే సమయాభావం ఒకటి ఉంది. సంక్షిప్తంగా మీకు చెప్తాం సార్. మా సాధిక వార్తలు నేను చెప్తాము. రైతుకి ముందుకు వెళ్తే వయ్యి వెనక్కి వెళ్తే విజయ పరిస్థితి కూడా ఉంది. అహర్నిశాలు 24 గంటలు తన భార్య పిల్లలను కూడా విడిచిపెట్టి పదును అదును చూసుకొని మెడలో ఉన్న వ్యక్తి రైతు. ఈ రైతు వరుణుడు కరుణ చూడాలా, భూమి ఫలితం చూడాలా, ఇవన్నీ చూసుకొని తన భార్య పిల్లలు ఎలా పెంచుతారన్నట్టు ఆశతోనే ఆ రైతు ఉంటాడు. ఇకపోతే ఇన్ని కష్ట నష్టాలు పెట్టి ఆ రైతు తన కళ్ళ నుండి ధాన్యం పెడితే గ్రేడింగ్ చేస్తున్నారు, చెయ్యిలో పెట్టి తలుపుతున్నారు. నలిపి వాడు ఎంతంటే అంతే ధర. అది 1000 రూపాయలైనా వాడు 530 అంటాడు. ఎక్కడ అమ్ముతున్నారు మాస్టర్ ఇక్కడ నుంచి? సరే అంటారు. ఎక్కడ అమ్ముతున్నారు? ఇక్కడి నుంచి ధాన్యం ఎక్కడ అమ్ముకుంటున్నారు? శ్రీకాకుళం పెడతారు సార్. శ్రీకాకుళం నష్టం పెట్ట వాళ్ళు పెడతారు. అంటే వ్యాపారం కొంటున్నారు. ఈ వ్యాపారం పరిస్థితి ఉందంటే తను మంచి బంగారం తీసుకెళ్లి గీటు చేసిన వాడు గీటు రాస్తాడు, 6 కానులు రాని అంటాడు. ఒకసారి లేదు అమ్మలేదు మరో దగ్గరికి వెళ్ళి వాడు చెప్తే అనా ఎత్త అంటాడు. అంటే ఆ గ్రేడింగ్ కూడా వాళ్ళకేం ఇది లేదు. కానీ ఎక్కడ ఉందని అనుకుంటాడు. ఇక్కడ పరిస్థితి ఉందంటే వాడు చెయ్యిలో పెట్టి దొరుకుతాడు. మొన్న మా ఊళ్ళో జరిగింది. 1000 రూపాయలు ధాన్యం 530 కొన్నాడు. మహాభారతుడు ఎంత కష్టపడి ఎన్నాళ్ళు కష్టపడి 530 అమ్ముకున్నాడు బస్తా. ఏ రేటు మాస్టర్? సామసు ప్రాంతాన్ని సామసు ఆ రైతు ఇక్కడే ఉన్నారు. సంవత్సరం నుంచి మీరు 530 అన్నారు. 75 కిలోల బస్తా, 80 కేజీల బస్తా ఒక సంవత్సరం నుంచి 530 రూపాయలు వెళ్ళాడు. ఎందుకంటే వాడు గ్రేడింగ్ ఎకరాకి ఎన్ని బస్తాలు వచ్చింది మీకు? ఎకరాకి 22-23 బస్తాలు. ఖర్చు ఎంత అయింది? మేము రాశాను సార్. మేము ఖర్చు 15,000 అవుతాం సార్ ఎకరాకి. ఎకరాకి 15,000. మా దగ్గర వాడు కేజీ సుమారుగా 7.5-8 రూపాయలు అమ్ముతున్నాడు. వాడు మిల్లింగ్ చేసి 24 రూపాయలు అమ్ముతుంది కేజీ. అంటే వాడికి 16 రూపాయలు పెడుతుంది సామసు. కానీ వాడు అమ్మడం 24 రూపాయలు అమ్మాడు. అంటే ఇక్కడ ఈ భూమిలో పండించిన రైతుకి లేదు, పోతే ఈ రవాణాలకి లేదు, తీరా మోసి ఆ వ్యాపారులు కుడుతున్నాడు. ఈ వ్యాపారులు మాకు ధనం ఇవ్వడం లేదు. దీనికి కారణం ప్రభుత్వమే చెప్పదు కదా. ఎందుకంటే పెద్ద వాళ్ళు భరిస్తున్నారు.
గిట్టుబాటు కాబట్టి వాళ్ళు కొనాలా, లేకపోతే ఇప్పుడు మేము బంగారం తీసుకెళ్ళాము ఆ షాపు ఇక్కడ మరో షాపు అనుకుంటాం. కానీ మాకు ఆ పరిస్థితి లేదు కదా, ఆ సౌకర్యం లేకుంటే కొనాలి కదా, లేకపోతే ఎవరు కొనడం లేదు. ఎందుకయ్యా మీరు చెప్పారు 5 కోట్లు కనుక దాని నిల్వ ఉన్నాయి, ముగిపోతాను నేనే మనం చేశాను. అది మనం ఎందుకు ఎంత దేశానికి ఎంత రాష్ట్రానికి మనం తీసుకెళ్ళకూడదు, అది తీసుకెళ్ళాలి. మేము పట్టింది మొదటి 15,000, మాకు వచ్చి 15,000 రావాలి, 15,000 కూడా రావలేదు. మాకు తీరాలో నష్టపోతారు రైతు. అసలు ఎంత కష్టం కోసం నష్టం కోసం మీరు వచ్చారనే కానీ ఆ రైతు వల్ల పదుపు చూసుకొని మళ్ళీ ఉన్నారు. పెద్దవాళ్ళు వచ్చారు కూడా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మా పొదులే పోతుంటారు, వాళ్ళు భార్య పిల్లలు కూడా చూడటం లేదు. ఈ అందరూ ఇక్కడ వ్యాపారంలో జరుగుతుంది. ఆ ధాన్యాన్ని స్వేచ్ఛగా అమ్ముకుని హక్కు కల్పించాలి రైతులకి. ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు అక్కడ చేస్తారు. మరి అది మాత్రం మీకు మనం చేస్తున్నాం. మీరు దానికి మాకు న్యాయం చేకూర్చండి. ధరలు మాత్రం మేము పెట్టుబడి ఎక్కువ అవుతున్నాయి, రాబడి తగ్గుతున్నాయి. చేయకపోతే ఈ కాలువ పరిస్థితి గట్టాలు మాకు విడిచిపెట్టలేదు. జూలైలో కాలువ విడిచిపెట్టకపోతే 5 మాసాల పంట 150 రోజులు పంట వేసరికి డిసెంబర్ అవుతుంది. అప్పటి కాలువ తగ్గించాలి. ముందు వేసిన రైతులు నష్టపోతారు. సకాలంలో కాలువలు రావట్లేదు. ఇవి మా సాధక వార్తలు. ఇవన్నీ కూడా మీరు మనం చేసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మీరు మీ పేరు ఏమన్నారు? నా పేరండి గోవిందరావు. గోవిందరావు. ఎన్ని ఎకరాలు పొలం మీ గోవిందరావు? 3 ఎకరాలు 20 సెంట్లు. అంత వరి వచ్చారా? వరి తప్ప ఇంకోటి పండుగ. ఇంకోటి పండుగ పెరుగు వరే పండుగ. ఎంత ఖర్చు అవుతుంది మీకు? చెప్తాను సంక్షిప్తంగా 3 వాక్యాలు. ప్రధానంగా నేను ఇక్కడికి వచ్చింది ఏంటంటే జయప్రకాష్ నారాయణ ఉద్దారంలో కూడా దాంట్లో కాకుండా చాలా ఇంపార్టెంట్ గా ఒక ఇష్యూ ఏమో ఇక్కడ రైతు సమస్య వస్తుంది. ఈ మీడియా అనేది కూడా నా బాధ అంటే రైతులు బాధ చెప్పడం ఒకటి, రైతుల్లోనేమో ఐక్యత లేదు. ఇక్కడికి వచ్చారు మీరు ఏదో ఇక్కడ వైట్ స్కాలర్స్ పీపుల్ వచ్చి మీ దగ్గర మా తాలూకు ఇచ్చేట్లనే తప్ప అసలు యాక్చువల్ గా రైతు ఎక్కడ అసలు రైతు ఇక్కడికి ఎంతమంది వచ్చారో నాకైతే తెలియదు. అంటే పని చేసే రైతు, మేము పండించే రైతులు కాదు, వాళ్ళు పండిస్తే తీసుకునే రైతు, కూలీల మీద ఆధారపడే రైతులు. ఎక్కువ మంది కౌలు చేస్తున్నారు. ఎక్కువ మంది కౌలు చేస్తున్నారు. నాకు ఉన్నటువంటి 3 ఎకరాలు, నాకు ఒక కొడుకు ఉన్నాడు. ఎకరా కౌలు అంటే కౌలు ఎకరాకి 12 బస్తాలు. 12 బస్తాలు. 10 నుంచి అంటే వ్యవసాయం ఆధారం అంటే రకరకాల పొలాలు ఉన్నాయి, దాన్ని బట్టి ఉంటాయి. 9 నుంచి 12, మాక్సిమం 16 కూడా ఉంది. కష్టాలు ఇచ్చినట్టు వరకు ఇప్పుడు 12 అయింది. నగసిస్తే అయితే 10,000, 11,000 అంట, కానీ 10,000. అయితే ఒక విషయం అక్కడ మీకు చెప్తున్నాను ఇక్కడికి ఈ సభాముఖంగా, రైతులు ఎంత చైతన్య రహితంగా, ఎంత రాజకీయ నాయకులు ఎంత బాధ్యతారహితంగా, ప్రభుత్వోద్యోగులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారన్నదానికి ఒక్క ఉదాహరణ ఇక్కడ మీకు అందరికీ చెప్పారు ఈయన. కానీ వీడు మాకు వరద వచ్చింది. గత 50 సంవత్సరాల్లో జీరో బేస్డ్ అంటే మాకు పూర్తిగా పంట పోయింది అన్నటువంటి నిర్ధారణకు వచ్చినటువంటి గత సంవత్సరం మాత్రమే 50 సంవత్సరాలు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ కంత పడింది రెల్లిగడ్డ, అది ఇంతవరకు కట్టలేదు, రిపేర్ కాలేదు. రిపేర్ చేయమని ఎస్టిమేట్ చేయలేదు ప్రభుత్వ అధికారులు. 2, 3 రైతులు ఒక్కరైనా సరే ఈ గ్రామంలో గ్రామంలో ఒక 15-20 మంది రైతులు ఉన్నారు. మా ఊర్లో ఉన్నారు, మొదలవలసలో ఉన్నారు, తాడివలసలో ఉన్నారు. ఆ కంత వల్ల ఏమో నష్టం. మనం కొద్ది వర్షం వస్తేనే 10 ఎకరాలు చచ్చిపోయింది. ఎలా పండించుకోగలరు? మరి ఈ చైతన్యం తేవాలని ఇలాంటి పెద్దలంతా అంటారు. ఎవరు ఈ చైతన్యం తెచ్చారు? మీకు పంట పండదు, ఎవరిస్తారో ఒక పెట్టుబడి. ఎందుకు మీరు అధికారులకు నిలదీయరు? ఏం చేస్తుంది ఎలక్ట్రిక్ మీడియా? ఏం చేస్తున్నారు స్థానిక రైతు నాయకులంతా? నా కోపం లేదు, ఏమిటా సమస్యలు? ఒక్క ఈ ధర అన్నటువంటిది జయప్రకాష్ నారాయణ తెలుసు, మొత్తం అందరికీ ఉన్నటువంటి సమస్య. ధర గురించి కాదు ఇక్కడ రైతు సమస్య ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు ఏమిటి కాలువల్లో వచ్చినట్టు ఇబ్బంది లేదు. అంత పడిందే, నాకంత ఫోటోలు కష్టాలు వేసారే, వండపోయిందే, ఎందుకు అంతకు ఎస్టిమేట్ చేయాలి? ఎంత అవుతుంది మనం అక్సెప్ట్ చేసుకోవాలంటే? కలెక్టర్ నేను ఒక్కరిని వేయాలండి,
కాకపోతే అది ఎంత అవుతుంది ఖర్చు సుమారుగా దానికి? ఎంత అవుతుందని అంటే ఇప్పుడు 2.5 లక్షల వరకు అవుతుందట. కానీ రైతులందరూ వెళ్ళి ఒక 100, 200 నేను ఒక 50 నేను ఒక 50 ఇలా వేసి అందరికి వెళ్దామని మా ఊళ్ళో అంతా చాటింగ్ వేయించారు. ఎవరు రాలే. ఇప్పుడు అసలు ఇసుక కూడా లేదట. అంటే చైతన్యం ఎంత తక్కువ స్థాయిలో ఉందో. మనకి కరెంట్ పోగానే లైన్మెన్ జ్ఞాపకం వస్తాడు, కరెంట్ వాళ్ళు తిడతాడు, కరువు రాగానే ప్రభుత్వం తిడతాడు. కానీ మనం చేసిన పని ఏంటంటే తెల్లారిసరికేమో ఆయన వెళ్ళిపోతాడు, మేషాలు వెళ్ళేటాడు, దున్నుతాడు, మంచిది. కానీ అది వనరు ఏంటంటే అక్కడ వనర కన్నం పడింది. అందువల్ల దయచేసి జయప్రకాష్ నారాయణ గారికి తీసుకెళ్ళమని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎల్పీ మీడియా అంతా కూడా రెల్లిగడ్డ దగ్గర 18 నుంచి 18 మీటర్లు ఎత్తున 28 మీటర్ల పొడవున పెద్ద కంట పడింది. దయచేసి ఈ వేళ కాకపోయినా ఇంకో రోజు కూడా మీరు ఎవరైనా వెళ్ళి అక్కడ పరిశీలన చేయమని కోరుతున్నాను. ఇక్కడ రైతులందరూ కూడా ఏదో ఒక రోజు చెప్పి మన కలెక్టర్కి వెళ్ళకపోతే ఎస్టిమేట్ చేయలేదు. ఇప్పుడు మన్ను కూడా లేదు అక్కడ. ఏం చేస్తారో నాకైతే తెలియదు. ఇది సార్. ఇకపోతే ప్రధానమైనటువంటిది నేను సంక్షిప్తంగా 2 విషయాలే. ఒక పక్క ఈ పనికాహార పథకం నుంచి రైతు పోయినాడని అంటున్నాను. నిజంగా పోవడం జరిగింది. ఎందుకు? సరిగ్గా అది అమలు జరగదు. వాళ్ళు ఏం చెప్తారు? పనికాహార పథకంలో మేము అంత వెళ్ళి కంటపోతారంటే అబ్బాయి ఇది మీరు కాదు, మీరు పోర్చడానికి లేదు, ఈ ఇసుక తీయొద్దన్నాడు రైతు, ఈ మట్టి తీయొద్దన్నాడు రైతు. అయితే ఎలా పూజిస్తామంటే వెనక్కి వచ్చేస్తాం. ఎందుకంటే మాకు కాదని అది ఎవరికి తాడాల్సి వాళ్ళు చెయ్యరు. ఈ నాయకులు జనరల్ కాకపోయినా గ్రామస్తులని తెలియదు. నేను ఒకటే చెప్తున్నాను, మన పని మనం చేయాలి. జయప్రకాష్ నాయుడు కూడా అన్ని సందర్భాలు అదే చెప్పారు. మన కర్తవ్యం మనం ఉంచుకొని ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాదు. ఎందుకు మీరు ఇంతవరకు నేను అడుగుతున్న శ్రీరాముఖి మేషాన్ని కానీ ఇంకో మేషాన్ని కానీ ఎందుకు మీరు వెళ్తలేదు? మీకు తెలియదా కనపడినట్టు? మీకు కొంచెం ఎత్తు గ్రామం ఉంది వదలపేట. పలం గ్రామాల సంగతి ఏంటండి? ఇది అందువల్ల ఏంటంటే విస్తారకుడు పెట్టుబడిదారీ విధానం ఉన్నటువంటి చాలా దూరంగా ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది. రైతేమో ఈ పెట్టుబడిదారీ విధానంలో తప్పనిసరిగా కార్డు చేసుకుంటాడు. అందువల్ల కంప్యూటర్ ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా కావాలి ప్రభుత్వానికి. చనిపిస్తారంటే నిన్ను చనిపిస్తాం, ఆ టీవీ కట్టేస్తాం. పాటలు వెళ్తున్నట్టు బట్టలు ఇప్పేస్తున్నారు. అది మరి నేను దీన్ని చూడలేకపోతున్నాను పిల్లలతో దగ్గర నుంచి. ఏం చేస్తాం? దురదృష్టవశాత్తు 70 సంవత్సరాలు ఇలా కౌలుకి ఇస్తున్నామని చెప్పండి. 20 బస్తాలు ఇస్తున్నాడు. మాకు 12 బస్తాలు ఇస్తాడు. 20 బస్తాలే పండితే ఆయన మాకు 10 బస్తాలు ఇస్తాడండి. ముందుగా ఇవ్వడు కదా, 10 బస్తాలని మిగులుతాయండి. ఒకటి. రెండోది మినుములు ఏంటంటే 3 బస్తాలు అవుతాయండి, లేదా నువ్వులేమో 3 బస్తాలు అవుతాయండి. పండితేనండి కానీ పండితే చెప్తున్నాను కదా, చేస్తారు గోలు 3 బస్తాలు. నేను రైతు కూలీలు పెట్టు కూడా అందువల్ల 3 బస్తాలు అదొక 3,000, 9,000 అదొక 9,000, ఇంకొక 7,000. ఇంకొక దగ్గరికి వెళ్ళకంట, ఇంకో కూలి దగ్గరికి వెళ్ళకంట. తన పని పొలంలో పని చేసుకోవడానికి అంటే నిత్య కూలి తన భూమి అనుకున్నటువంటి రైతు ఇంకొక మార్గం లేనటువంటి మీకు ఇంకొక మనం చేస్తున్నాను. ఇక్కడ నిలబడినటువంటి 40 సంవత్సరాల రైతులు ఎవరికి రైతులకు రాదు. అలాగే చిన్న పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారు. 100కి 70 మంది ఆడపిల్లలు చదువుతున్నారు, 30 మంది మగపిల్లలు చదువుతున్నారు. 10th క్లాస్ అయిపోతే ఏదో ఫ్యాక్టరీకో పట్టుకొనికో ఇంకోదానికో వెళ్ళిపోతుంది. రైతు పని చేయడం లేదు. రైతు ఇంకా రైతుగా ఉండలేదు. చిన్న అంటారు కదా, కట్టాలు దానికి దానం అయినా వేయాలి. అది 4 లీటర్లు ఇస్తుంది కోటి. కనీసం మినిమం 3 లీటర్లు ఇస్తుంది. 3 నుండి 6 లీటర్లు ఇస్తుంది. దానికి దానం ఏమో నాకు నెల 1000 ఖర్చు అవుతుంది. పుష్టి 50 కేజీలు బస్తా 40, 2 బస్తాలు ఉండాలి. ఒక బస్తా 2 బస్తాలు పాలిస్ ఉండాలండి, 40 అది. అయితే 17 రూపాయలకి ఇస్తున్నారు వాళ్ళు. నీ క్యాన్కి బదలవలసి తీసుకెళ్ళాలి. నాకు లీటర్లు సరిపోతాయి, మిగతా లీటర్లు అక్కడ తీసుకెళ్తాను. వాడు ఇచ్చింది 17. ఇందులో ఎవడైనా నీళ్ళు కనిపిస్తే అవి పాలని పోయినాయి అంటే మరి లేదు. అది పాల పరిస్థితి. తర్వాత ఇంకా పాల పశువులు లేవు. ఎవరి దగ్గర తప్ప పాల పశువులు లేవు. ఎందుకంటే అందరూ కూడా పూర్తి చేసుకుంటే ఈ పశువులు ఇవ్వేవాళ్ళు వాడు కాలేజీతో పని చేయలేకపోతున్నారు. పాల పశువులు లేవు. అన్ని కూడా ఉత్పత్తి జరగడం లేదు.
ఈ గ్రామంలో వ్యవసాయం ఎట్లా ఉందో స్థూలంగా చెప్పారు. నాకు అర్థమైనంత వరకు 600 ఎకరాల పైచీల భూమి ఉన్నది గ్రామంలో. ఒక 300 పైన నీళ్ళు ఉన్నాయి. సగటున వస్తే 2 ఎకరాలు ఉంటుంది. కొందరికి ఎక్కువ, కొందరు తక్కువ ఉంటుంది. ఎక్కువ మంది కౌలుకి ఇస్తున్నారు. నిజంగా నాకు అర్థం కాదు ఏంటంటే ఈ రాష్ట్రం మొత్తంలో కూడా అసలు కౌలు ఎందుకు చేస్తున్నారు అని చెప్పాను. కౌలుదారికి కష్టపడితే ₹1 కూడా మిగలకపోతే ఆ పైన పంట నష్టపోయినప్పుడు నిరులాగా పూర్తిగా నష్టం వచ్చే పరిస్థితి ఉంటే కౌలుదారులు చేసినా నాకు అర్థం కావట్లా. ఈ కౌలుదారులు ఆపేస్తే మొత్తం వ్యవసాయంలో విఫలం వచ్చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇందాక మీరు చెప్పినట్టుగా ఇక్కడ మనకి బెలమ గ్రామం కాదు, గ్రామాలు నిర్జనం అయిపోతున్నాయి. గ్రామాల్లో ఉన్న పాపానికి ఆదాయం పడిపోతున్నది. పంట కనుక పండకపోతే వర్షం ఎక్కువయ్యో లేకపోతే దుర్భిక్షం వచ్చో మరో చీడపెట్ల వలనో ఎలాగో పోయేది. కానీ ఇవాళ పరిస్థితి పంట పండినా కూడా దానిగానే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలుకొస్తే దేశవ్యాప్తంగా ముందు మనలో స్పష్టమైన ఆలోచన కావాలి. మనందరం కూడా స్టాండర్డ్ డైలాగ్ చెప్తున్నాం. ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా రైతుని గురించి మాట్లాడడం అన్నట్టుగానే ఒకదంపుడు వచ్చేస్తుంది. ఏమంటారు? రైతే రాదు, రైతే దేశానికి వెన్నెముక, పల్లెసీమలే పట్టుబొమ్మలు. ఇది తప్ప అసలు గ్రామాల్లో ఏమవుతోంది? ఎందుకని వ్యవసాయం అంటే యువత పారిపోతున్నారు? ఆదాయం ఏమొస్తున్నది? దాని పర్యవసానంగా గ్రామ ఆర్థిక వ్యవస్థ ఏమవుతోంది? ఈ కుటుంబాలకు ఆదాయం లేకపోతే వాళ్ళ చదువు ఏమిటి? వాళ్ళ కుటుంబాల ఆరోగ్యం ఏమిటి? పిల్లలు పెరిగేది ఎట్లాగా, బతుకులు ఎట్లాగా? దీని గురించి అసలు ఆలోచన లేకుండా పోయింది. ఈ సమస్య కనుక ప్రకృతి వల్ల వస్తే మనం మాట్లాడేది ఏం లేదు, కన్నీటి గాచడం తప్ప. కేవలం ప్రభుత్వాల వల్ల వస్తున్న సమస్య ఎక్కువ. మేమంతా తిరుగుతాం ఎందుకంటే వచ్చేది ఇప్పటికి 100 మండలాలు నేను స్వయంగా పర్యటించాను. కర్ణాటకలో పర్యటించాను, మన రాష్ట్రం కాకుండా. అన్ని చోట్ల కాస్త అటు ఇటుగా ఒకే రకమైనటువంటి సమస్య. ఇందాక తెలంగాణ గురించి చెప్పారు. తెలంగాణలో ఈ కష్టాలు ఈ కన్నీళ్ళ ఉన్నాయి, అక్కడ ఏదో తేడా లేదు. కాబట్టి ప్రాంతాన్ని బట్టి జిల్లాలో కొన్ని పంటలు మారచ్చు. నిజామాబాద్ జిల్లాలో కొంచెం పసుపు వేశారు, తెలంగాణ చాలా జిల్లాలో పత్తి వేశారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో 34 లక్షల ఎకరాలు పత్తి పడింది. పత్తికి ఏడాది రేటు పడింది, బాగా పడింది. కానీ ఈ ఏడాది పలికింది, నీరు లేదు. రేపేమవుతుందో తెలియదు, ప్రభుత్వం పుణ్యం అని చెప్పారు. వరికి రాష్ట్రం అంతా ఒకే తీరు ఉన్నది. కాబట్టి ఈవేళ కులానికి ప్రాంతానికి అతీతంగా గ్రామాన రైతుల్లో ముందు అవగాహన కావాలి. ఏమిటి మన సమస్య, దానికి పరిష్కారం ఎక్కడుందన్న విషయం అవగాహన వస్తే ఆ తర్వాత మనం అడుగులు వేయాలి. ఇది మీ విషయాలు తెలుసుకోవడానికి, మీ నుంచి నేర్చుకోవడానికి, మనందరి మధ్య ఉమ్మడి అవగాహన రావడం కోసం చెప్పి మేమంతా పర్యటన చేస్తున్నాం. ఇక్కడ వరి చూస్తే మీరు చెప్పిన లెక్కల ప్రకారం 20 నుంచి 24 బస్తాలు పండుతాం, 80 కిలోల బస్తాలు. అది ఖర్చు ఏమో 12-13 వేలు అవుతుంది, రెక్కల కష్టం కాకుండా దాన్ని వదిలేసినా కూడా. అంటే మనకి కనీసం 500-600 రూపాయలు బస్తాకి, కొన్ని సందర్భాలు 700 రూపాయలు ఉత్పత్తి ఖర్చు అవుతుంది పంట పండితే. కానీ ఇందాక మరి చెప్పినట్టు మార్కెట్లో 530 రూపాయలకు అమ్ముకున్నారు బస్తా. అది ఎక్స్ట్రీమ్ అనుకుందాం పని. అన్ని చోట్ల లేదనుకున్నా కూడా నేను ఇక్కడ రాగానే లెక్కలు సేకరించాను. నీళ్ళు కంటే ఏడాది ఇంకా బాగా తగ్గిపోయింది. ఇదే మసూరి కదా ఇక్కడ పండించేది, సాంబ మసూరి. ఇదే మసూరి దీనిలో 1250 పట్టింది. ఈ ఏడాది 1000 రూపాయలు పెట్టింది, ఇంకా తక్కువ కూడా వచ్చేసింది.
850 పడిపోయాయి. కానీ నిరుడికి ఏడాదికి కూలి ఖర్చు ఏమైనా గత 2 ఏళ్లలో మొత్తం దేశంలో కూలి ఖర్చులు బాగా పెరిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 80% పెరిగిన 2 ఏళ్లలో. నిరుడు 30% పెరిగింది. ఈ జిల్లాలో ఇక్కడ 4 గ్రామాలలో ఈ తెలంగాణ ప్రాంతంలో. రాష్ట్రం మొత్తం చూస్తే నిరుడు 30% పెరిగింది. అంత కిందడు 50% పెరిగింది. 2 కలిపితే 80% పెరిగింది. మీ కూలి ఖర్చులు పెరిగిపోతుంటే ధర తగ్గిపోవడం చాలా విచిత్రం. ప్రభుత్వమేమో కనీస మద్దతు ధరని ప్రకటించింది. 3 ఏళ్ల క్రితం ఆనాటి ధరల లెక్కలోకి తీసుకుని, ఆనాటి ఖర్చు లెక్కలోకి తీసుకుని కనీస మద్దతు ధరగా కనీసం పెట్టిన ఖర్చు తీరాలన్న ఉద్దేశంతో 1030 రూపాయలు క్వింటాల్ కన్నారు ధాన్యం. అంటే 75 కేజీలు అయినట్టయితే మీకు 772 రూపాయలు రావాలి. అదే 80 కేజీలు అయితే ఒక 810 రూపాయలు అంత రావాలి. అది మొదట బియ్యాన్ని, కొత్త ధాన్యాలు. మనకి ఈవేళ మంచి సన్నటి ధాన్యం పండించినా కూడా ఇక్కడ 840 రూపాయలు దాటకపోయినట్టయితే 20-23 బస్తాలు మాత్రమే పంట పండితే అసలు రైతు కౌలుదారు బతకడం అసాధ్యం. ఇది అందరికీ అర్థమవుతుంది. అందుకని రైతుల కష్టాలు దగ్గర పెట్టడం కోసం నేను రావాలి. ఏ రకంగా ప్రభుత్వ విధానాలు మనకి ఆదాయం లేకుండా చేస్తున్నాయి, రైతుని దగా చేస్తున్నాయి, దానికి పరిష్కారం ఎంత తేలికైనవి ఉన్నాయి, దానికోసం మనం ఏం చేయాలి, ఇది మనలో అవగాహన రావడం కోసం నేను వచ్చాను. లేకపోతే అమ్మబోతే అడివి, కొనబోతే తొలివి, ఇవన్నీ స్టాండర్డ్ డైలాగులు భారతదేశంలో వ్యవసాయం కొడుతున్నాయి. ఇప్పుడు దానిలో వెళ్ళదు. ఎందుకు ఎట్లా జరుగుతోంది, దీనికి ఏం చేయాలి? ఈవేళ వరి తీసుకుంటుందా గోవిందరావు గారు చెప్తున్నారు. మన రాష్ట్రంలో 1,40,00,000 టన్నుల బియ్యం పండింది ఈ సంవత్సరం, గతించిన సంవత్సరం. ఖరీఫ్ రబీ కలిపి సాల్వాదాలలో కలిపి 1,40,00,000 టన్నుల బియ్యం పండింది. బియ్యం రూపంలో చూస్తే ప్రభుత్వం కనీసం కొనుగోలు చేయాలన్నా కూడా, దానికి అమ్మడానికి సిద్ధపడ్డా కూడా వీళ్ళంత వరకు ఎఫ్సిఐ డైరెక్ట్ గా కానీ లేకపోతే రాష్ట్ర కొనుగోలు కేంద్రాలు కానీ మొత్తం కలిపి 2 పంటలకు కలిపి కొనుగోలు చేసింది 15,00,000 టన్నులు. అంటే పూర్తిగా దళాల చేతుల్లో పెట్టేశాం. ఆ దళాలు ఏమంటున్నాడు, మమ్మల్ని ఏమంటారు సార్, మార్కెట్లో అసలు సరుకులు రావడం లేదు, మనకి గిరాకీ లేదు, ఉత్పత్తి పెరిగిపోతుంది, వినియోగం లేదు, కొనేవాడు లేడు, కాబట్టి ధర పడిపోతుందని నేను జరిగిన పనులను కావాలంటే మానేస్తానంటాడు. దేశంలో గోడౌన్లని పూర్తిగా నిండిపోయింది. దేశం మొత్తంలో ఇందాక మీరు చెప్పినట్టుగా 21 కోట్ల టన్నులు బియ్యం కానీ, గోధుమలు కానీ, ఇతర ఆహార ధాన్యాలు కానీ పప్పు దినుసులు కాకుండా, నేను పప్పు లెక్కట్లా, తర్వాత వేరుశనగ మన మొక్కజొన్న కొన్ని చోట్ల పండిస్తున్నారు, మొక్కజొన్న కాకుండా 21 కోట్ల టన్నులు బియ్యం, గోధుమ ఉత్పత్తి అవుతున్నాయి ఈ దేశంలో. మనిషికి ఎంత తింటారండి? ఒక కుటుంబంలో 4 ఉంటే నెలకు ఎంత ఖర్చు అవుతుంది బియ్యం? ఎవరు చెప్తారా? నలుగురు పెద్దవాళ్ళు ఉంటారుగా, 2 చిన్నవాళ్ళు 2 పెద్దవాళ్ళు ఉంటాయి. ఏమండి 40 కాబట్టి చిన్న